హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈ రోజు మేము తమిళనాడులో ఉన్న శ్రీ వీరరాఘవ స్వామి టెంపుల్కి వచ్చాము. ఈ స్వామిని శ్రీ వైద్య వీరరాఘవ స్వామి అని కూడా పిలుస్తారండి. అలాగే వ్యాధులను నయం చేసే శ్రీ మహావిష్ణువు అని కూడా పిలుస్తారు. ఎవరు ఏ పేరుతో పిలిచినా స్వామి అయితే ఒక్కరే. మనము ఈ కోవిల్కి వచ్చినప్పుడు ఇక్కడ మెయిన్ ఆర్చ్ అండి, ఇది రోడ్డు దగ్గర. ఈ ఆర్చ్లోంచి అయితే లోపలికి వెళ్ళాలి. రోడ్డుకి అవతల వైపు ఇలా రథం అయితే ఉంటుంది. మేము ఇలా లోపలికి వస్తున్నాం. ఇక్కడైతే ఒక షాప్ ఉందండి. ఈ షాప్ దగ్గర మా లగేజీ పెట్టుకుని మేమైతే దర్శనానికి వెళ్ళాము. ఇక్కడ ఇవేంటి అని అడిగితే ఆవిడ చెప్పారు, అది బెల్లం, ఉప్పు, మిరియాలు, ఇవేమో శరీర అవయవాలంటండి. ఇది పూర్తి బాడీ పార్ట్ అని చెప్పారు. ఒకటేమో మగవారిది, ఒకటేమో ఆడవారిది. అలాగే మన శరీరంలో ఉన్న ప్రతి అవయవాలు కూడా ఇక్కడ ఉన్నాయంట. కిడ్నీ అంటే కిడ్నీ, లెగ్ అంటే లెగ్, అలాగా మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే ఏ పార్ట్కి ఉంటే ఆ పార్ట్ తీసి అక్కడ ఉండేలా వేస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అన్నారు. ఇదైతే ఆంజనేయస్వామి కోవిల్. ఇది ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకుని మనం దేవాలయం లోపలికి అయితే వెళ్ళాలి. మేము ఇలా వెళ్ళిన వెంటనే మాకు స్వామివారు అమ్మవారు మాకు ఎదురొచ్చారండి. ఊరేగింపుకి అయితే వెళ్తున్నాయి. ఇక్కడికి వస్తులాగే మాకైతే ఒక పాజిటివ్ వైబ్రేషన్ అన్నమాట. చిన్ననాటి స్నేహితులు, మనకి క్లోజ్గా ఉన్న వాళ్ళని చాలా చాలా సంవత్సరాల తర్వాత కలిస్తే మనకి ఎలా అనిపిస్తుంది, అటువంటి ఫీల్ అయితే ఉంది. అలా ఏదో తెలియని ఫీల్లో మేము ఉండగా మాకైతే వెంటనే ఈ స్వామివారు ఇలా ఎదురొస్తులకి ఒకలా అనిపించింది అన్నమాట. అది ఎలా ఉందన్నది అయితే నేను మాటల్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. చాలా ఆనందం అనిపించింది. ఇక్కడ చూడండి, చక్కగా వీళ్ళందరూ ఇలా వెళ్ళేమో లేదో ఒకలా అన్నమాట. స్వామిని అలా చూసి ఆ వాయిద్యాలు, ఆ సౌండ్లకి ఒకలా అనిపించింది. 30 years అయిందండి ఇక్కడ మేమైతే ఇక్కడికి వచ్చి. 30 years తర్వాత వచ్చాము. స్వామివారు ఇలా వెంటనే ఎదురొస్తులకు మేము లోపలికి వెళ్ళకండి అని మాకు ఎదురొచ్చారు. ముందు ఇంకోండి అమ్మవారు వస్తున్నారు. అమ్మవారు ఇది బ్యాక్ చేసి ఫ్రంట్కి అలా ఉంది. నెక్స్ట్ వచ్చి పల్లకి ఏమో స్వామివారు. చూడండి, ఎదురు బదురు ఉన్నాయన్నమాట పల్లకీలు. అక్కడ జనం ఎక్కువ ఉండడంతో పర్ఫెక్ట్గా వీడియో తీయటం కుదరలేదు. మనం టెంపుల్ పక్క నుంచి ఇలా వస్తే చందులోకి అయితే ఒక కోనేరు ఉంటుందండి. మేము వస్తులకు లేట్ అయింది, చీకటి పడుతుంది కదా అని చెప్పేసి మేమైతే ఇక్కడికి వచ్చేసాము. ఈ కోనేరులో అయితే బెల్లం అరగతీసి కలుపుతారండి. మాకు అలాగే తెలుసు. ఇది ఎలా అంటే మాకు మా అత్తయ్య గారు చెప్పారు. మా అత్తయ్య గారు మా శ్రీవారు చిన్నపిల్లడుగా ఉన్నప్పుడైతే వచ్చారట. వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్తుంటే ఆయనకి జ్వరం వచ్చి వస్తువులకి మా అత్తయ్య గారు భయపడి ఇక్కడ తగ్గితే నేను మళ్ళీ తీసుకొస్తానని చెప్పి అనుకున్నారంటండి. పేరు కూడా శ్రీ వీరరాఘవ స్వామి పేరే ఆయనకి పెట్టారు. అలాగే మళ్ళీ తీసుకురావడం కుదరలేదు. దాంతో మా పెళ్ళయ్యాక మమ్మల్ని వెళ్ళమని చెప్తే మేము 30 years బ్యాక్ వచ్చాము. అప్పుడు ఏంటంటే ఇక్కడ స్టెప్స్ అవి బాగుండేయండి. చక్కగా మనం అలా నదిలోకి దిగి బెల్లం అరగతీసి అందులో కలపొచ్చు. అలా కలిపి వెళ్ళాము, అంతవరకునే తెలుసు. కానీ ఇప్పుడు వచ్చాక ఇక్కడైతే ఇంకా చాలా చెప్తున్నారు. బెల్లమేమో అలా దిష్టి తీసి వెయ్యాలి, మెయిన్ హెల్త్ బాగోలేని వాళ్ళు వస్తే బాగా తగ్గుతాయి అన్నీ అని చెప్పేసి. అలాగే ఉప్పు మిరియాలు కూడా దిష్టి తీసుకుని లోపల ఆలయంలో వేయాలి. శరీరంలో ఉన్న పార్ట్లన్నీ కూడా మనకి ఆ రేకులాగా ప్రింటేసి అమ్ముతున్నారు, అవి కూడా వేయొచ్చు అని చెప్పేసి ఇక్కడికి వచ్చాక అయితే తెలిసిందండి. వచ్చాము కదా అని చెప్పి మేము కూడా అలా చేసాము. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోయినా సరే మనం బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి అని చెప్పేసి అయితే వేయొచ్చంట. ఇంతకీ ఈ ఊరి పేరు నేను చెప్పలేదు కదా, తిరువళ్ళూరు అండి. తిరువళ్ళూరు చెన్నైకి 40 kilometers దూరంలో అయితే ఉంది. అలాగే తిరుపతికి అయితే ఇది 105 kilometers దూరం అండి. మనకి తిరుపతి నుంచి బస్సు కూడా హాఫ్ అన్ అవర్ కూడా బస్సులు కూడా ఉంటాయి ఇక్కడికి. మేము అరుణాచలం వచ్చాం కదా, అలాగ ఒకసారి దర్శనం చేసుకు వెళ్దామని చెప్పేసి అయితే మేము అరుణాచలం నుంచి చెన్నైకి వచ్చి చెన్నై నుంచి అయితే ఇక్కడ తిరువళ్ళూరు వచ్చాము. దాంతో మాకు కొంచెం ఉదయం లేట్గా బయలుదేరాము. దాంతో మాకు ఇక్కడ ఈవినింగ్ 5 అయిపోయింది. చీకటి పడుతుంది, ఫస్ట్ కోనేరుకి వద్దామని చెప్పి ఇక్కడ కోనేరుకి వచ్చి మేము ఇవన్నీ చూసి వెళ్ళాము. కానీ ఇక్కడైతే ఇంతకు ముందు మేము చూసిన కోనేరులో అయితే లేదు. ఇక్కడ అన్నీ కట్టేసి డైరెక్ట్ వాటర్ దగ్గరికి మనం వెళ్ళటానికి కూడా లేదండి. బెల్లం కూడా ఒకవైపే వెయ్యాలంట. ఆ ప్లేస్కి అయితే బెల్లం కూడా వేయకూడదని చెప్పారు. కానీ వెళ్ళటానికి కూడా అటైతే లేదు. ఇక్కడ ఇలాగ మనం ఇలా రౌండ్గా దిష్టి తీసుకుని వెయ్యాలని చెప్పారు. చూడండి, కట్టేసి ఉంది. అలాగే అయితే మేము కూడా అలా చేసాము. అలా దిష్టి తీసుకుని మనం దండం పెట్టుకుని అందులో అయితే వేసేసాము. వాటర్ కూడా అప్పుడైతే చాలా నీట్గా చాలా బాగుందండి. ఇప్పుడైతే అంత నీట్గా కూడా ఏమీ లేదు. ఇలా ఇంకా వచ్చి కూడా జనాలందరూ వచ్చి ఇలా కూడా చేస్తున్నారు. ఇక్కడ అమావాస్య రోజు అయితే పిండ ప్రదానాలు చాలా ఎక్కువ జరుగుతాయంటండి. అలాగే అమావాస్యకి అయితే అసలు ఖాళీ ఉండదంట.
మౌలి అమావాస్య అని వస్తుంది కదా, అమావాస్యకి అయితే అసలు ఇక్కడ రూమ్స్ కూడా దొరకవంటండి. చాలా చాలా ఎక్కువ మంది ఉంటారంట. అరుణాచలంలో పౌర్ణమికి గిరి ప్రదక్షిణ జనం ఎలా ఉంటారో అమావాస్య టైంలో ఇక్కడ అలా అంటండి. ఇక్కడ అసలు రూమ్స్ కూడా దొరకవండి, ముందే బుక్ చేసుకురావాలి అని చెప్పేసి చెప్పారు ఇక్కడ. మేమైతే ఇక్కడ మేము ఇలా బెల్లం అది తీసి దిష్టి తీసుకుని వేసేసి మేమైతే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాము. వాటర్ చూడండి ఎలా ఉందో, అంత నీట్గా అయితే లేదు, కానీ అందరూ వచ్చి అయితే ఇలా చేసి అయితే వెళ్తున్నారు. అందరితో పాటు మేము కూడా వచ్చాము కదా, ఇలా చెప్పారు కదా అని చెప్పి మేము కూడా ఇలాగా దిష్టి తీసుకుని బెల్లం అయితే కోనేరులో వేసి మేమైతే మళ్ళీ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. చీకటి పడుతుంది కదా, చూడండి ఎలా ఉందో. ఇక్కడ నుంచి మనం కోనేరు దగ్గర నుంచి టెంపుల్కి వెళ్ళే దారి అయితే ఇలా ఉంది. ఇవి చూడండి మొత్తం అన్నీ కూడా ఓపెన్గా పెట్టి పెట్టారు ఇక్కడైతే. ఇక్కడ మన శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా ఉన్నాయి. కిడ్నీ, లివరు, ఫుల్ బాడీ, లెగ్స్, అలా పాదాలు, అలాగా ఏ పార్ట్ కావాల్సిన వాళ్ళు ఇస్తున్నారు. ఏ ప్రాబ్లం ఏంటంటే ఇస్తున్నారు. ఏ ప్రాబ్లం లేకపోతే కూడా మనం ఫుల్ బాడీ తీసుకుని మనము మన పిల్లలు కూడా బాగుండాలని చెప్పి అయితే వేయొచ్చు అంటండి. అలాగే ఇక్కడ చూడండి ఇల్లు కూడా ఉంది కదా, ఏ కొత్త ఇల్లు కావాలనుకున్న వాళ్ళు ఎవరినైతే అది కూడా వేయొచ్చేమో మరి. అది ఇల్లు ఉండడంతో ఇక్కడ ప్రింట్ నేనైతే అలా అనుకున్నాను. మేము కూడా ఇవైతే తీసుకుని మేమైతే లోపలికి వెళ్ళామండి. మేమైతే ఫుల్ బాడీ తీసుకుని ఎవరన్నా సరే వేయొచ్చు అంటున్నారు కదా. ఇక్కడ దాకా వెళ్తలకు మెయిన్ ఎంట్రన్స్ దగ్గర లోపలికైతే ఇంకా కెమెరా అలౌ చేయమని చెప్పారు. అందుకే నేను మెయిన్ ఎంట్రన్స్ దగ్గర నుంచి ఇలా కవర్ చేయగలిగింది అయితే చేశాను. డిబ్బీ ఉంది కదా, ఈ డిబ్బీలో వేయొచ్చండి. ఆ పార్ట్ అయితే డిబ్బీలో వేసి మనం ఇక్కడ నమస్కారం చేసుకుని లోపలికంతా తిరిగి అయితే చూడొచ్చు. చూడండి ఆవరణ అయితే చాలా పెద్దగా ఉంది కదా, చాలా పెద్దదండి. టెంపుల్ కూడా బాగా పెద్దది. అటువైపు అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది. అప్పటికే చీకటి పడింది. మేమైతే ఫస్ట్ ఇక్కడ డిబ్బీలో అయితే హుండీలో వేసి అక్కడి నుంచి నమస్కారం చేసుకున్న దూరంగా కనిపిస్తున్నది అమ్మవారి టెంపుల్. ఫస్ట్ అయితే అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాము. వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని అప్పుడు స్వామివారి టెంపుల్కి అయితే వచ్చాము. మేము ఇక్కడ ఉండగానే ఇందాక ఊరేగింపుకి వెళ్ళిన విగ్రహాలు అయితే వచ్చేసినాయి అండి. ఆ పల్లకీలు రెండు కూడా వచ్చినాయి. మేము స్వామివారికి అమ్మవారిని దర్శనం చేసుకుని అయితే బయటకు వచ్చామండి. అమ్మవారి దర్శనానికి వెళ్ళినప్పుడు అయితే మనకి ఇలా నూరిని పసుపిస్తారు వాళ్ళు కొంచెం ప్రసాదంగా. నన్ను అయితే పూజారైనా నుంచోమని చెప్పేసి పూలదండ కూడా అమ్మవారికి వేసిన పూలదండ తీసుకొచ్చి అయితే నాకు ఇచ్చారు. చాలా హ్యాపీ అనిపించిందండి. ఇదే పూలమాల 30 సంవత్సరాల తర్వాత వచ్చినందుకు అమ్మవారు నాకు ఇచ్చిన గిఫ్ట్ అనిపించింది. అక్కడ దర్శనం అయితే చేసుకుని మేము బయటకు వచ్చాక ఇక్కడ ఉప్పు మిరియాలు వేసి ప్లేస్ అయితే ఉంది. ఇక్కడ కూడా కొంతమంది దిష్టి తీసుకుని వేస్తున్నారు, కొంతమంది అయితే నార్మల్గా వేసేస్తున్నారు. ఇక్కడ ఇది వేసి నమస్కారం చేసుకోవటం వల్ల ఎటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ అయితే రావంటండి. ఏదన్నా ఉన్నా సరే తగ్గుతాయి అని చెప్పి చెప్తున్నారు. దాని ఎదురుగుండానే నాగదేవతలు ఉండి అక్కడ దీపం పెట్టుకునే వాళ్ళు అందరూ కూడా ఇక్కడ పెట్టుకుంటున్నారు. అప్పుడు ఈవినింగ్ టైం లేట్ అయిందండి, 8 అంతా అయిపోయింది. దాంతో జనం కూడా దీపాలు పెట్టే వాళ్ళు బాగా పెట్టుకుంటున్నారు. మనం కోనేరులో బెల్లం వేస్తాం కదండి, ఆ బెల్లం ఎంత స్పీడ్గా వాటర్లో ఆ బెల్లం ముద్ద కరుగుతుందో అంత స్పీడ్గా అనారోగ్య సమస్య ఏమన్నా ఉంటే అలా కరిగిపోతాయి అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. ఈ ఆలయం అయితే ఏంటంటే 5000 సంవత్సరాల క్రితం నాటిదని చెప్పేసి ఇక్కడ ప్రజలు అయితే నమ్ముతారు. ఇక్కడ ఒక బావి ఉందండి. ఈ బావిలోంచే నీరు తోడి స్వామివారికి అభిషేకానికి అన్నిటికి కూడా ఇక్కడ వాడకమంతా కూడా స్వామివారికి ఈ వాటరే వాడతారంట. మేము అక్కడికి వెళ్ళి చూస్తుంటే అక్కడ లాక్ చేసేస్తుంది. అక్కడ ఉన్న బ్రాంబలు చూసి చూస్తారమ్మా అని చెప్పేసి అడిగి ఆయన తాళం తీసి అయితే చూపించి ఇక్కడ వాటరే వాడతాము, దేవుడికి అంతా కూడా ఈ వాటరే అని చెప్పారు. ఈ విగ్రహం చూస్తే మనకి శ్రీరంగం పాండురంగ స్వామిని చూసినట్టు, అనంత పద్మనాభ స్వామిని చూసినట్టు అనిపిస్తుంది కదండి. సేమ్ అలాగే ఉంటుంది శ్రీ వీరరాఘవ స్వామి విగ్రహం అయితే. ఈ విగ్రహం అండి 5 తలల శేషకల్పంపై స్వామివారు ఇలా శయనిస్తూ ఉంటారు. ఇలా ఒక చెయ్యి అయితే ఒక మునీశ్వరుడు తలపైన ఉంటుంది, ఇంకొక చెయ్యి గర్భగుడిని ఆంచుకుని ఉంటుంది. తల కింద అయితే ఇలా మందుల డబ్బా ఉంటుందండి. అందుకనే ఇక్కడ శ్రీ వైద్య వీరరాఘస్వామి అని కూడా పేరు. ఈ మందుల డబ్బా పెట్టుకుని ఉంటారు కదా, ఎటువంటి అనారోగ్యంతో వెళ్ళినా వాళ్ళకి తగ్గుతుందని చెప్పేసి ఇక్కడైతే ఒక నమ్మకము. ఇక్కడ అమ్మవారు చూడండి, గర్భగుడిలో అమ్మవారి విగ్రహం అయితే ఎలా ఉంటుంది, అటు ఇటు ఏనుగులతోటి చాలా అందంగా అయితే ఉంటుందండి విగ్రహం. చాలా బాగుంటుంది చూడటానికి. సేమ్ ఇదే విగ్రహం.
రాముడు త్రేతాయుగంలో అశ్వమేధ యాగం చేసినప్పుడు సీతాదేవి దగ్గర ఉండదు కదా, అప్పుడు కంపల్సరీ సీతాదేవి దగ్గర ఉండాలంటే బంగారంతో విగ్రహం అయితే తయారు చేసి దానికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు కదా. చేసిన వెంటనే ఆ ప్రాణ ప్రతిష్ఠ చేశాక ఆ బంగారు సీతాదేవి రాముడు అందం చూసి మోహించి రాముడిని అడిగిందంటండి, నన్ను కూడా పెళ్లి చేసుకోవచ్చు కదా అని చెప్పేసి. ఇప్పటికి సీతాదేవి ఈ జన్మలో నేనైతే ఈ అవతారంలో నేను ఏకపత్నివతుడిని, తర్వాత అవతారంలో నేను వస్తాను, వచ్చి నిన్నైతే తప్పకుండా పెళ్లి చేసుకుంటాను అని చెప్పారంటండి. చెప్పిన మూల అలాగే తర్వాత అవతారంలో ఈ స్వామి వీరరాఘవ స్వామిగా వచ్చారు. అప్పుడు కనకవల్లి తాయారుగా అయితే అమ్మవారు వచ్చారంటండి. అప్పుడు బంగారు బొమ్మ కదా, ఆ బంగారు బొమ్మల కనకవల్లి తాయారుగా పేరు వచ్చింది. ఆ పేరుతోటే ఆవిడైతే వచ్చారు. ఈ తిరువల్లూరు క్షేత్రంలో వారైతే ఇలా కొలువై అయితే ఉన్నారండి. థ్యాంక్ యూ అండి. ఎలా ఉందో చిన్న కామెంట్ అయితే పెట్టండి. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ వస్తే కూడా కామెంట్లో నన్ను అడిగితే నేనైతే నాకు తెలిసిందైతే చెప్తాను. అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి, షేర్ చేయండి, ఒకే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.